మరి ముఖ్యంగా అక్రమ వలసదారులకు సంబంధించి ట్రంప్ ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతోంది. ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా తగ్గేదే లేదంటున్నాడు. మరి ముఖ్యంగా ఏ దేశానికి సంబంధించి కూడా ఈ దేశానికి ఒక రీతి, ఈ దేశానికి ఒక రీతి లేదు, అందరూ ఒకటి. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే తరిమేస్తాన్ని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగానే భావించాలా అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పంపిస్తున్న తీరు మీద ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెడుతున్నాను. మరి కాసేపట్లోనే అక్రమ వలసదారులకు సంబంధించి ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది అంటూ కూడా తెలుస్తోంది. అక్రమ వలసదారులతో అమెరికా నుంచి ఇండియాకు రెండో విమానం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పంజాబ్ అమృత్సర్ లో సెకండ్ విమానం ల్యాండింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండో విమానంలో మొత్తం 119 మంది అక్రమ వలసదారులకు సంబంధించి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో పంజాబ్ నుంచి 67 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ కి చెందిన వారు 8 మంది, యూపీకి సంబంధించి 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 2 చొప్పున అక్రమ వలసదారులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు. దీంతో పాటు 3వ విమానం రేపు ఇండియాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. మొత్తం అక్రమ వలసదారులను ఇండియాకు పంపబోతున్నట్టుగా తెలుస్తోంది అమెరికా. ఫిబ్రవరి 5న అక్రమ వలసదారులతో మొదటి విమానం ల్యాండ్ అయింది. మొదటి విమానంలో 104 మంది అక్రమ వలసదారులను ఇండియాకు పంపించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఇటు అక్రమ వలసదారులకు సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టేదే లేదంటున్నాడు ట్రంప్.